మిత్రులారా, నమస్తే. పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం. కర్మసన్యాస యోగం 23వ శ్లోకం. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మానవుడు సుఖవంతుడవటానికి తగిన ఉపాయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యహ, ఏ జీవుడైతే ప్రాక్ శరీర విమోక్షణాత్, శరీర విమోక్షణాత్ ప్రాక్, ఈ శరీరాన్ని విసర్జించటానికి ముందే, మరణాన్ని పొందటానికి పూర్వమే, అంటే జీవించి ఉండగానే, ఇహ ఏవ, ఇచ్చోటనే, ఈ లోకమునందే, కామక్రోధోద్భవం వేగం, కామక్రోధాల యొక్క వేగాన్ని, అరిషడ్వర్గాల యొక్క విజృంభణని, సోఢుం శక్నోతి, ఆ కామక్రోధాలని అరికట్టడానికి, ఆ అరిషడ్వర్గాలని జయించటానికి తగిన సమర్థుడై ఉన్నాడో, శక్నోతి, ఆ సామర్థ్యము కలిగి ఉన్నాడో, స నరః యుక్తః, అలాంటి మానవుడే యోగి. స నరః సుఖీ, అలాంటి మానవుడే సుఖవంతుడు. కాబట్టి పరమాత్ముడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, ఏ మానవుడైతే సుఖపడదలుచుకున్నాడో, ఏ మానవుడైతే ఆ పరమ సుఖాన్ని, ఆ మోక్షాన్ని పొందదలుచుకున్నాడో, అతడు ఈ జన్మనందే, ఈ లోకమునందే కామక్రోధాల్ని జయించాలి. ఎప్పుడైతే జయిస్తాడో అలాంటి వాడే సుఖవంతుడు, అలాంటి వాడే యోగి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకము అని ఎందుకు ప్రత్యేకంగా భగవంతుడు చెప్తూ ఉన్నాడంటే, చతుర్దశ లోకాలలో, అధోలోకాలలో కానీ ఊర్ధ్వలోకాలలో కానీ కర్మ చేయటానికి అవకాశం ఉన్నటువంటి లోకం ఈ భూలోకమే. భూలోకమే కర్మభూమి. కాబట్టి కర్మలు ఆచరించటానికి అనుకూలమైనటువంటి లోకం ఏదైనా ఉంది అంటే అది ఈ భూలోకం. ఊర్ధ్వలోకాలు కానీ అధోలోకాలు కానీ కర్మానుభవ లోకాలు. మనం చేసినటువంటి కర్మలను బట్టి పుణ్యకర్మలాచరించిన వారు ఊర్ధ్వలోకాలకు, అధోకర్మలాచరించిన వారు, పాపకర్మలాచరించిన వారు అధోలోకాలకు వెళ్తారనేది జగమెరిగిన సత్యం. కాబట్టి ఊర్ధ్వలోకాలలో కానీ అధోలోకాలలో కానీ కర్మలు చేయటానికి అవకాశం తక్కువ. కాబట్టి మనం భగవంతుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని, ఈ లోకంలో మనం జన్మించాం కాబట్టి ఈ భూలోకంలో ఉండగానే మోక్ష సాధనకు అవసరమైనటువంటి సమాయత్తతను, సామగ్రిని మనం పొందాలి, ఆ సాధన చెయ్యాలి. అలాగే పరమాత్ముడు ఈ జన్మ ఎందే అంటున్నాడు. అనేకమైనటువంటి జన్మలలో అత్యంత ఉత్కృష్టమైనటువంటిది మానవ జన్మ, వివేకము కలిగినటువంటిది మానవ జన్మ. ఇతర జన్మలలో మనం మోక్ష సాధన చేయటానికి అనుకూల్యత చాలా తక్కువ. కాబట్టి భగవంతుడు మనకు ఈ భూలోకములో ఈ మానవ జన్మను ప్రసాదించాడు. కాబట్టి ఈ లోకాన్ని, ఈ జన్మను మనం సార్థకం చేసుకోవాలి. సార్థకం చేసుకోవాలి అంటే మనలో ఉన్నటువంటి ఆ అరిషడ్ వర్గాలని, ఆ కామక్రోధాలని జయించాలి, వాటిని అరికట్టాలి, వాటిని మన నియంత్రణలో ఉంచుకోవాలి. అది ఎప్పుడో కాదు, ఈ జన్మలోనే. తర్వాతి జన్మ మనకు మానవ జన్మే వస్తుందనేటటువంటి నమ్మకం లేదు. అలాగే ఏ క్షణం మనం మరణిస్తామో మనకి తెలియదు. కాబట్టి అవగాహన కలిగినటువంటి క్షణము నుండి
అది బాల్యమైన, యవ్వనమైన, వార్ధక్యమైన, మరణానికి ఏ దశతోనూ సంబంధం లేదు. మరణం నిర్దాక్షిణ్యంగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. కాబట్టి మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. మనం ఈ అరిషడ్వర్గాలను జయించే ప్రయత్నం చేయాలి. నిరంతర సాధన చేయాలి. కామక్రోధాలను ఎప్పుడైతే జయిస్తామో అప్పుడు ఆ భగవంతునికి దగ్గరవుతాము. శీర్యతే ఇది శరీరం అంటాం. అంటే శిథిలమైపోయేదే శరీరం అని. ఆ అవగాహన లేక చాలామందిమి ఈ శరీరం ఏదో శాశ్వతం అనుకొని ఈ శరీరానికి రకరకాలైనటువంటి అలంకారాలు, ఆభరణాలు ఏవేవో చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ శరీరం శిథిలమయ్యేదే, ఏ క్షణమైనా శిథిలమయ్యేదే. ఆ స్పృహతో మనం ఉన్నప్పుడు ఈ భోగ లాలస, ఈ భోగాల పట్ల ఆ తపన, ఆ సుఖాల పట్ల ఆశ, వీటిని ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో అప్పుడు కామక్రోధాల నుండి కూడా మనం దూరం అవుతాము. అపారమైనటువంటి దివ్య సుఖాన్ని పొందాలి అంటే మొదట మనం మనలో ఉన్నటువంటి ఈ కామక్రోధాలని అరికట్టాలి, విసర్జించాలి. వశిష్ఠ గీతలో శ్రీరామచంద్రుడికి వశిష్ఠ మహర్షి తెలిపినటువంటి చక్కటి విషయం, ఆయుషః క్షణ ఏకోపి సర్వరత్నైర్నలభ్యతే నీయతే తద్వృధాయేన ప్రమాద సుమహానహో. ఆయువు ఒక్కొక్క క్షణం గడిచిపోతే మనం ఎన్ని కోట్ల రాసులు, ఎన్ని కోట్ల రత్నాలు, ఎన్ని రత్నాల రాసులు ఇచ్చినప్పటికీ, వెచ్చించినప్పటికీ గడిచిపోయిన క్షణం ఒక్కటి తిరిగి రాదు. కాబట్టి కాలాన్ని వ్యర్థంగా గడపకుండా మనం ఇంద్రియాలను జయించాలి, కామక్రోధాలని అరికట్టాలి, ఆత్మ అన్వేషణ సాగించి ఆత్మ జ్ఞానాన్ని పొందాలి అంటూ వశిష్ఠ మహర్షి తెలియజేశాడు. కాబట్టి మనం భగవంతుడిచ్చినటువంటి ఈ జన్మలో, ఈ భూలోకంలో మోక్ష సాధనకు కృషి చేయవలసి ఉంది. అదే విషయాన్ని మనం శ్రీకాళహస్తీశ్వర శతకంలో దుర్జటి మహాకవి కూడా తెలియజేస్తాడు. అమర స్త్రీల రమించినన్ చెడదు మోహం వింతయున్ బ్రహ్మపట్టము సిద్ధించిన నాసదీరదు నిరూఢ క్రోధమున్ సర్వలోకములన్ మృంగిన మానదు ఇందుగల సౌఖ్యం వల్ల నీ సేవ చేసి మహాపాతక వారి రాసి గడుతున్ శ్రీకాళహస్తీశ్వరా. అమరస్త్రీల రమించినంజడదు మోహం వింతయున్. ఆ దేవకాంతలతో సంభోగ సుఖాన్ని అనుభవించినప్పటికీ కూడా మానవుడికి మోహము తీరదు. బ్రహ్మపట్టము సిద్ధించిన నాస తీరదు. అత్యంత ఉత్కృష్టమైనటువంటి గొప్ప పదవైనటువంటి ఆ బ్రహ్మపదం లభించినప్పటికీ కూడా అతడిలో ఆ ఆశ అనేది తీరదు. నిరూఢ క్రోధమున్ సర్వలోకములన్ మృంగిన మానదు. ఈ సమస్త లోకాలను లయం చేసినప్పటికీ కూడా నిష్కారణమైనటువంటి ఆ కోపం మానవుడిలో తగ్గదు ఇందుగల సౌఖ్యం వల్ల. కాబట్టి ఎలాంటి సుఖం అనుభవించినా, ఎంత ఈ సమస్త ప్రపంచాన్ని దహింపజేయగలిగినప్పటికీ కోపం చల్లారదు. దేవతాస్త్రీలతో రమించినప్పటికీ ఆ మోహము తీరదు. గొప్ప పదవైనటువంటి బ్రహ్మ పదవి లభించినా ఆశ తీరదు. కాబట్టి ఇక నాకు ఈ సుఖాలు వద్దు, నీ సేవ చేసి మహాపాతక వారి రాసి కడుతున్.
ఈ మహాపాప సముద్రాన్ని నీ సేవ ద్వారా, నీ నామం ద్వారా నేను తరిస్తాను అంటాడు దుర్జటి. కాబట్టి మనం కూడా ఆ భగవన్నామాన్ని గట్టిగా పట్టుకొని మనలోని కామక్రోధాల్ని జయించి ఈ జన్మలోనే ఆ పరమ సుఖాన్ని, మోక్షాన్ని పొందే ప్రయత్నం చేయాలి. మిత్రులారా, ధన్యవాదాలు. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.